మా యొక్క మంత్రుల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మరి ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఏమైనా అడిగితే బాగుంటుందని నేను గాంధీభవన్ మీడియాని కోరుతున్నా. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగితే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన, పార్టీ పక్షాన తప్పకుండా జవాబు ఇవ్వడం జరుగుతుందనే మాట తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్తున్నా, మీరు ఒక్కొక్క ప్రశ్న అడగండి. ఒక ప్రశ్న మీరు అడిగేటప్పుడు మీరు పూర్తిగా వివరణతో ప్రశ్న అడగండి. మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ ఎస్టేట్ పడిపోయింది అని వారు ఏదైతే ఈరోజు మీడియా ముందు ప్రశ్న లేవనెత్తిరో ఇంకా నడుస్తుందా? అసలు రియల్ ఎస్టేట్ని ముందు కుంప ముంచిందే కేసీఆర్. మాకు ఇంత అంత బాధ కాదు. ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని నాశనం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఏది మన మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒక కేసీఆరే కాదు, దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క నిర్ణయము, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మన రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇంకా మీరు డౌట్స్ అడగండి. మేము ఎందుకంటే ఈరోజు ఒక మాట ఏం చెప్తున్నామంటే, నా మాటేనండి, కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఈరోజు 14 నెలల తర్వాత చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగిన వల్ల ప్రతిపక్ష నాయకుడు రండి 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 అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు, అసెంబ్లీకి ఎప్పుడు పోవాలి, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలనే ఆతృత ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. ఇక్కడ రివర్స్ నడుస్తుంది. అసెంబ్లీ స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని అడగాల్సి వస్తున్న పరిస్థితి ఉల్టా తిరుగుతుంది. ఇక్కడ ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతాడు, ఎక్కడన్నా స్పీకర్ కూడా అడుగుతున్నాడు. మన స్పీకర్ గారు కూడా మొన్న ప్రసాద్ గారు కూడా ఏదో ప్రెస్ నోట్ ఇచ్చి నేను కేసీఆర్ గారికి అసెంబ్లీకి రండి సార్ అని అడిగినా అని చెప్పి, అసలు ఎక్కడన్నా కేసీఆర్ గారు మీరు ఇంత అనుభవజ్ఞులు, సీనియర్, మీరు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు? అసలు ప్రతిపక్ష నాయకుడు అడగాలి ఏమని, రూలింగ్ పార్టీకి మీరు అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ ఎప్పుడు పెడతారు అని చెప్పి కేసీఆర్ అడగాలి. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ప్రభుత్వం పెట్టుకుంటూ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి చర్చిద్దామని ఉల్టా పరిస్థితి మేమే అడిగే పరిస్థితికి ఉన్నది ఇప్పుడు ఈరోజు. ఇది ప్రజలు చూస్తున్నారు కదా. ఇదైతే ఫామ్ హౌస్, మీరు ఫామ్ హౌస్, మీ ఇల్లు ఫామ్ హౌస్, మీరు ఇంట్లోకించి బయటికి రారు. ఓకే, నేను ఫామ్ హౌస్ పక్కకు పెట్టేయండి. ఇక మీరు ఇంట్లోకించి బయటికి రారు, మీరు ఎవరు వచ్చినా మీ ఇంటికాడికి రావాలి అంటే ఇప్పుడు అసెంబ్లీకి మీరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, లేదు ఈ అసెంబ్లీనే మళ్ళీ ఆయన ఇంటికి తీసుకుపోవాలా, లేకపోతే